మా నాన్న మా చెల్లెలకి ఒక సంబంధం అనుకుని అంటే మా అత్త కొడుకు ఇవ్వాలని అనుకున్నాడు. తను బాగా చదువుకున్నాడు, మా చెల్లెలు కూడా చదువుకుంది, కానీ మేము పల్లెటూరులో నుంచి వచ్చినాము అనమాట. వాళ్ళు కొంచెం బాగా జాబ్ పరంగా అన్ని ఆర్థిక పరంగా బాగా స్థిరపడి ఉన్నారు వాళ్ళు. తనుకేమో మా చెల్లెని చేసుకోవడము ఫస్ట్లో ఇష్టం లేకుండా ఉండే. మా నాన్న ఇక్కడికి వచ్చి సిస్టర్తో ప్రేయర్ చేయించుకుంటుండే, మా చెల్లెలు కూడా ప్రేయర్ చేయించుకుంటుంది. సిస్టర్ ఏం కాదు, జరుగుతుంది, నేను అదే బాబుని పెళ్లి కుమారుడిగా చూస్తున్నా, ఈ పాపను పెళ్లి వస్త్రులతో చూస్తున్నా, ఈ సంవత్సరం ఈ పాపకు మీరు కోరుకున్న వ్యక్తితోటి వివాహం జరుగుతుంది అని అనింది. ఆ పిల్లడు చేసుకుంటానే లాస్ట్ మినిట్లో కూడా చేసుకుని అన్నాడు. అప్పుడు మేము సిస్టర్కి ఫోన్ చేసి సిస్టర్ చేసుకుంటా అని చెప్పి లాస్ట్ మినిట్లో మళ్ళీ ఇట్లా చేసుకోలేను అని అన్నాడు. సిస్టర్ అంటే లేదమ్మా జరుగుతుంది అని చెప్పింది. అన్న రీతిగానే అదే రోజు నైట్ ఆ పిల్లడు ఫోన్ చేసి నేను ఆ పాపను పెళ్లి చేసుకుంటానన్నాడు. అదే రీతిగానే వాళ్ళ వివాహం జరిగింది. ఈ కార్యం చేసిన దేవునికి